ప్రియమైన మిత్రులారా, త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. ముఖ్యంగా నిరుపేదలు పేదలు మాత్రమే జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే ధనిక వర్గాలకు మన ఉపన్యాసాలు వాళ్ళకు అవసరం లేదు. ఎందుకు చెప్తున్నా ఈ విషయం అంటే, డబ్బు లేని వారిని మన కులపోడైనా, మన మతపోడైనా, మన ఇంటోడైనా, మన అన్నైనా, మన తమ్ముడైనా, ఏ వర్గాల ప్రజలైనా కూడా ఎంత దారుణంగా చూస్తారో అది మనం రోజు చదువుతున్నటువంటి విషయమే. ఇక్కడ ఎన్నికలకు ముందు ఇక 2 నెలలకు జరిపానంగా ఈ నిన్ననో మొన్ననో రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూస్వాములకు ఎకరాకు 12,000 రూపాయల చొప్పున రైతు బంధు వేయడం జరిగింది. ఎందుకు వేస్తున్నది రైతు బంధు అనేది మనం ఒకసారి ఆలోచించుకుంటే, వాళ్ళ ఓట్లు తీసుకోవడం కోసం భూస్వాములు ఏదైతే భారీ ఎత్తున ఉంటారో అక్కడ ఆ డబ్బులు పెట్టి మళ్ళీ పోటీలో వాళ్ళు నిలబడి మళ్ళా ఓట్లు తీసుకొని మళ్ళీ ఆ భూస్వాములే గ్రామీణ ప్రాంతాల్లో కూడా సర్పంచులు ఎంపీడీసీగా గెలవాలని ఆ రైతు బంధు వేయడం జరిగింది. మిత్రులారా, ఇది మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అయితే భూస్వాములకు క్రాప్ లోన్ కింద 50,000, 1,00,000 రూపాయలు, 2 లక్షల రూపాయలు రుణాలు ఇస్తూ మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే వరకే ఈ 2 లక్షలు, 3 లక్షల రూపాయలు కూడా వాళ్ళకి మాఫీ చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరానికి రైతు బంధు కింద ఎకరాకు 12,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. రైతు భరోసా కింద కూడా ఆ భూ యజమాని చనిపోతే వారికి 5 లక్షల రూపాయలు కూడా కేటాయించడం జరుగుతుంది. అంటే భూమి లేని నిరుపేద జీవులకు, నిరుపేదలకు ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, భూమి లేని మీకు ఈ ప్రభుత్వాలు ఏమందిస్తున్నాయి అనేది మీరు మీ గుండె మీద చేసుకొని మీరు ఆలోచించండి. మీరు ఇప్పటి వరకు కాంగ్రెస్ జెండాలు, బీజేపీ పార్టీ జెండాలు, బీఆర్ఎస్ పార్టీ జెండాలు, కమ్యూనిస్ట్ జెండాలు, ఎన్నో జెండాలు మోసిన మీ పేద వర్గాల బిడ్డలకు ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని మీరు ఆలోచించండి. ఇవాళ ధనవంతుల బిడ్డలు వాళ్ళు లక్షల రూపాయలు పోసి ప్రభుత్వ బడులు ఊళ్ళో కొల్లగొట్టుకుపోయినా కూడా వాళ్ళు కార్పొరేట్ స్కూల్లో వాళ్ళ పిల్లలు లక్షలకు చదివించుకుంటున్నారు. మన పేద వర్గాల బిడ్డలకు ఆఖరికి ఊర్లో బడి లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆరోగ్యం బాగలేక మనం ప్రభుత్వ హాస్పిటల్కి పోతే ఆరోగ్యశ్రీలో ఒక 5-10 దానికి సంబంధించినటువంటి లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్ లో లేనటువంటి జబ్బులు పేదవాని కర్మగాలు వస్తే వాడిని మెడలు బట్టి బయటకు వెళ్ళగలుగుతారు. వాడు కార్పొరేట్ హాస్పిటల్ పోలేక అక్కడ డబ్బులు పెట్టుకోలేక అభ్యంతరంగా వాడు జీవితాన్ని వెళ్ళదీయాల్సిన పరిస్థితి ఉంది. అదే ధనవంతులకు 1,00,000 రూపాయలు పెట్టుకొని కార్పొరేట్ వైద్యం చేయించుకుంటే మళ్ళీ వాళ్ళు సీఎం రిలీఫ్ ఫండ్ కింద పెట్టుకుంటే వాళ్ళకు దాంట్లో వాళ్ళు పెట్టిన దాంట్లో సగం డబ్బులు వస్తున్నాయి. ఇక్కడ పేద వర్గాలకు చాలా అన్యాయం జరుగుతుంది. పేదలకు ఈ ప్రభుత్వాలు ఏం చేయట్లేవు. ఈ ప్రభుత్వాలు ధనవంతులుగా ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు ఉన్నటువంటి ఈ ధనవంతులు కూడా మనం ఏదైతే అగ్రవర్ణాలని చెప్తున్నామో వాళ్ళతోటి మిలాఖత్ అయ్యి అటు వాళ్ళు వీళ్ళు ఇద్దరు ధనవంతులే కాబట్టి ఈ స్థానికంగా ఉన్నటువంటి పేదలను అనగదొక్కుతూ వాళ్ళకి మాయమాటలు చెప్తూ వాళ్ళ ఓటు దండుకుంటున్నారు. ఇది ఒక పెద్ద మోసం, ఇది ఒక పెద్ద కుట్ర. దీన్ని ఖచ్చితంగా మీరు ఆలోచించాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పేదలుగా మీరు ఒక యూనిట్ గా తయారై పేదల ఓట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి మీరు స్వచ్ఛందంగా స్వతంత్ర అభ్యర్థులుగా మీరు పోటీ చేసి సర్పంచ్, ఎంపీడీసీ ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా మీరు అవకాశం లేకుండా మీరే గెలవాలని చెప్పేసి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీ గిరిగారి భిక్షపతి గౌడ్, పేదల రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు.